హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఒక వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్తున్నానంటే, నా వీడియోలో చూసే ఉంటారు మా రేవతి ఆంటీని, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. మీకు ఈరోజు ఒక స్పెషల్ వీడియో చూపిస్తా, పాత తరం వీడియో అనమాట. ఆ వీడియో చూడగానే అందరికి నచ్చుతుంది, నచ్చిద్దని అనుకుంటున్నా. నచ్చితే మంచిగా సపోర్ట్ చేయండి. మీరు ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు. పోతున్నా ఏటో దేశ పర్యటనకి వీడియోల కోసం. వచ్చేసా మీ ఇంటికి. అవునా? రేవతి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మా రేవతి ఆంటీ, మేమందరం ఒకే బజార్ కదా, అందరం ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. అయితే ఈరోజు స్పెషల్ వీడియో చూపిస్తాను మీకు. చిట్టి వచ్చిందా? చిట్టి ఏమండి? ఏంటి రెండో వారానికి వచ్చి వారం అయినా ఉండబుద్ధి కాలేదు. మాకు కూడా ఉండబుద్ధి కాలేదురా. కానీ తప్పదుగా మరి, నువ్వు జాబ్ చేయాలి. జాబ్ చేయాలిగా మరి. ఆయన గుండు తీయకంట, కెమెరాను మూతండు. బాయ్. హాయ్ ఫ్రెండా? హాస్టల్లో ఫ్రెండ్. ఓకే ఓకే బాయ్. ఇదే స్పెషల్ వీడియో అని చెప్పాను కదా, ఇస్తరాకులు అనమాట. ఈ ఆకులు అందరికి తెలిసే ఉంటది, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మాక్సిమం అయితే అందరికి తెలిసే ఉంటది. ఆకులు మోదుగా ఆకులు అనమాట. నిజంగా లేచిపోతున్నాయి గాలికి. ఇదే స్పెషల్ వీడియో. మోదుగాకులతో ఇస్తరాకులు మీ అందరికి తెలిసే ఉంటది. నేను కూడా ఇస్తరాకులు కుడతాను అనమాట. నాకు కుట్టడం కూడా వచ్చు. మీరందరూ రాదనుకుంటున్నారు కదా. కూర్చో, నువ్వు కూడా కూర్చో మరి. రేవతి ఆంటీ వాళ్ళు అయితే ఇస్తరాకులు కుడతారనమాట. కట్ట ఎంత ఆంటీ? 500. కట్ట 500. 100 ఆకులు కట్ట అయితే 500 అనమాట. ఇప్పుడు ఫంక్షన్లకి వాటికి మనం తినే ప్లేట్స్ అట్లాంటివి అందరూ తెలిసే ఉంటది. కాగితం, ఈ ప్లాస్టిక్ అవన్నీ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప నుంచి ఏముండదు అనమాట. ఇలా అయితే పాత తరంలో, ఇంతకు ముందు మా చిన్నప్పుడు అంతా ఇట్లనే తినేవాళ్ళు కదా, మీ అందరికి తెలిసే ఉంటది. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ పడేసినా కూడా మొత్తం మట్టిలోనే కలిసిపోతాయి అనమాట. పొల్యూషన్ కూడా ఏదే ఉండదు. చాలా వరకు అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారుగా. ఉప్పలమ్మ పెట్టుకున్నప్పుడు ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మకి అట్లా పెట్టుకుంటాం కదా. మా తెలంగాణలో అయితే ఉప్పలమ్మ, ఎల్లమ్మ పెట్టుకుంటారు కదా. బాగా అయితే తీసుకెళ్తారు. ఫంక్షన్లకు కూడా ఇట్లా తీసుకెళ్తే అసలు ఆ పేపర్ ప్లేట్లు, ఈ ప్లాస్టిక్ అయితే వాడే ఉండదు అనమాట. మంచిగా ఇందులోనే తినొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది నేను కూడా కుడతా. నేను చిన్నప్పుడు అయితే మంచిగా వెళ్ళి మా అక్క, నేను నేను నా చిన్నప్పుడు అంటే 5th క్లాస్ 6th క్లాస్ లో అనమాట. అంటే 90s అనమాట. సో 90s అని చెప్తే అందరికి ఐడియా ఉంటది. మాక్సిమం అయితే 90s లో అందరూ ఇదే యూజ్ చేశారు. మా అక్కతో నేను వెళ్ళి బస్తా తీసుకొని వెళ్ళి మోదుగు చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా ఆకులు కోసుకొచ్చి మొత్తం అన్ని తీసుకొచ్చి పురుకోస దానికి కుచ్చి ఎండబెట్టి ప్రాసెస్ ఉంటది అనమాట. ఇదంతా చేసి కుట్టేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చూడంగా నాకు వీడియో అని కాదులే కానీ నాకు ఎన్నమాట మెమరీస్ గుర్తొచ్చాయి. ఒకసారి మీకు కూడా చెప్తే బాగుంటది అనేసి. అలాగే మళ్ళీ వీళ్ళు కూడా కుడుతున్నారు కదా, మన ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటారనేసి అయితే నేను కింద అంకుల్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఉప్పలమ్మకి కానీ, ఎల్లమ్మ కానీ, ఇంకేదైనా ఫంక్షన్లకి మీరు ఈ ఆకులతో ఇందులో భోజనం చేయాలి, వాడాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నన్ను కూడా కాంటాక్ట్ అయినా నేను చెప్తాను డీటెయిల్స్ అన్ని. సో అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నా. నేను కూడా కుడతా, చూడండి. నాకు కుట్టదా? చూడు, కుడతా చూడు. మధ్యలో పెద్దాకు పెట్టాలి ఫస్ట్, అంతేగా అండి? రౌండ్ ఉండే పెద్దాకు పెట్టాలి. తర్వాత ఈ ఈత పుల్లేనా? ఈత పుల్లే కానీ అయిపోతే అవునా? అయ్యండి కొబ్బరి పుల్లలా? ఎదురు బొంగి అసలు ఇది ఈత పుల్లలు తీసుకొని కుట్టేవాళ్ళు అనమాట. ఈత పుల్లలు అయితే మంచిగా వస్తాయి. అవి కూడా ఇరగడం కూడా తొందరగా ఇరుగుతాయి అనమాట. అంటే చాలా రోజులు అయింది కుట్టక, నేను కొంచెం అలవాటు కావాలిగా. కానీ ఈ పుల్లలు కొంచెం గట్టిగా ఉన్నాయి కదా ఆంటీ.
వచ్చా నీకు కూడా? ఎందుకు రాదు? చిట్టెక్కకి రాకపోవడం ఏంది? ఇంకేమైనా మాట్లాడండి అంకుల్, ఏమైనా చెప్పండి అంకుల్, మీరు చెప్పండి, మైక్ ఇస్తా. చెండి కొంచెం పెట్టిపోతుంది అంకుల్, పట్టుకుంటే చెప్పలేదు, పట్టుకుంటూ మాట్లాడలేదు. కానీ నువ్వు పట్టుకో, డాడీ మాట్లాడు. ఆ మామూలు కట్టడంలో అట్లా పెడితే అంత పెట్టలేదు, మామూలు పెట్టి పెట్టుకో. ఏం మాట్లాడము మేమైతే మేము 5 సంవత్సరాలు కుడుతున్నాం. ఈ మూడు చెట్టు తెచ్చి కుట్టి ఇవి అడవి నుంచి బాగా తీసుకొచ్చేటోళ్ళం. మాకు వినాయకుడికి నవరాత్రి ఉత్సవాలకి ఆకులు బాగా సేల్స్ అయితాయండి. దేవుళ్ళకి బాగా ఇండ్లలో ఫంక్షన్ చేసుకుంటారు, చిన్న చిన్న కూడా కొంటుంటారు ఆకులు. చాలా మంది ఈ ఆకులు కూడా లైక్ చేస్తుంటారు అండి. పేపర్ ప్లేట్స్ మీద కూడా ఇవే బాగుంటాయి అని అంటుంటారు. వీటిలో అడవికి వెళ్ళి కోసుకొచ్చుకుంటుంటాం. మాది విలేజ్. ఈజీగా తగ్గగా కుడుతున్నాం కాదు. అవన్నీ చెట్ల నుంచి ఎక్కి కోసి ఆకులు అవి తీసుకొచ్చి ఈతపలో తయారు చేసుకొని కుట్టడం చాలా ప్రాజెక్ట్ ఉంటది. మేము కూడా కుట్టి చిన్నప్పుడు మా అక్క పిల్లలకి అయితే మేమే కుట్టుకున్నాం. మేమే కుట్టి మేమే మా అక్క పిల్లలు పెట్టేసినాం. ఒకప్పుడు మొత్తం ఇవే ఫంక్షన్ లో కూడా ఇవి ఆకుల రాత్రి గ్లాస్ అన్ని డిస్పోజల్ ఐటమ్స్ అయిపోయినాయి మన బాడీ కూడా. మా చిన్నప్పుడు వెళ్ళి కోసుకొని వచ్చేవాళ్ళం అండి. బస్తాలు తీసుకుని వెళ్ళి నాకు చిన్న బస్తా ఇచ్చేది మా అక్క. పెద్ద బస్తా పోయలేదని బస్తా ఇచ్చేది. కొంచెం దూరం వెళ్ళాలి, ఒక 1 కిలోమీటర్ అట్లా వెళ్ళాలి. మన అడవిలో పోవాలంటే వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. చెట్లు ఎక్కి మరీ కోసేది. చెట్లు ఎక్కి కోసి మళ్ళీ అవన్నీ ఇంటికి తీసుకొచ్చి ఒక మొత్తం కురుకొస్తానికి మొత్తం కుచ్చి ఎండబెట్టి ఎవరైనా కావాల్సింటే కూడా కట్టలు అందుబాటులో ఉంటాయి. ఓన్లీ ఎండాకాలంలో దొరుకుతాయండి ఆటలు. మామూలు కామెంట్స్ లో నాకు అడిగినా కూడా నేను అంకుల్ నెంబర్ పెడతాను, అంకుల్ కి కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ గా. మా ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఎక్కడికి వేరే వాళ్ళకంటే కొంచెం ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అయితే, మా ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయినా కూడా సరే ఎవరికైనా అందిస్తాం అన్నమాట. అంతే కదా. అడ్రస్ కూడా ఇక్కడ రంగనాయకుల గుట్ట గ్యాస్ గోడౌన్ దగ్గర అండి. ఆపరేటర్ రేవతి గారు. ఎవరికైనా కావాలి అనుకుంటే ఖమ్మం ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కామెంట్ బాక్స్ లో కానీ పెడితే నేను నెంబర్ పెడతాను. మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. నేను గుట్టిన చిన్న ఎత్తరా కుట్టండి, బాగా కుట్టినా పెద్ద గుర్త. నా కుట్టడం అయితే వచ్చు. మీరందరూ కుట్టడం రాదనుకున్నారు కాబట్టి వీళ్ళేదో వీడియో కోసం షోయింగ్ చేస్తుంది అనుకున్నారేమో. జస్ట్ ఇందులో ఉప్మా తినచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు మా పాప కూడా, చిట్టి, వీళ్ళందరూ, పండు, వీళ్ళందరూ కనుక ఏమంటున్నారు నాకు కుట్టడం రాదన్నారు అనమాట. ఫస్ట్ కాబట్టి అంటే నేను చాలా రోజులు 20 సంవత్సరాల తర్వాత కుట్టిన ఫస్ట్ విస్తరాక్ అనమాట ఇది. 25-30 సంవత్సరాలు అయింది. నా చిన్నప్పుడు ఎప్పుడో కుట్టా నేను. మంచిగా కుట్టే ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. ఫస్ట్ కుట్టిన ఇస్తరాకుని అసలు కుట్టడం రాసేది కాదు కదా. ఫస్ట్ అయితే బాగా కుట్టినా లేదా. ఇది కుట్టానండి, ఇంకా మళ్ళీ మంచిగా కుడతా. నాకు ఒక్కసారి కట్టకి 100 ఆకులు వస్తాయి. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, ఓనిల ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి కూడా ఇవే వాడితే బాగుంటది అయితే నా కోరిక. ఎందుకంటే మన హెల్త్ కూడా బాగుంటది. ఈ ప్లాస్టిక్, కాగితాన్ని ఇవన్నీ వాడి అంతా అన్ని ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప ఏముండదు. ఆధునికంగా మన పాత తరాన్ని అన్ని మళ్ళీ అప్పటి అన్ని ఇప్పుడు వాడితే ఏంటంటే మనం కూడా బాగుంటాం అనమాట. ఇప్పుడు అన్ని రోగాలు, రుప్పులు అయ్యే వస్తున్నాయి కాబట్టి ఇట్లా తీసుకుంటే అందరు తీసుకుంటే చాలా బాగుంటది అనమాట. కానీ ఎప్పటికి జరిగిద్దో తెలీదు. ఎన్ని పోతూనే ఉంటాయి. అసలు షాపులకైతే వేస్తారనమాట. తక్కువ పడుతుంది మనకి. ఇక్కడ తీసుకున్నాను ఒక కట్టకు 100 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడైతే మనకి తక్కువ 10 రూపాయలు. కుంట గుట్టి చేసినందుకు షాపులోనేమో ఇంత తీసుకుంటారు అనమాట. షాప్ లో అయితే మనకి 500కే. మనకి 500కే.
డైరెక్ట్ తీసుకుంటే మీకు 500కే వస్తుంది. అదే షాప్ లో అయితే 1000 రూపాయలు అంట. ఆకులు ప్రైజ్ పెట్టి ఒక 150 కట్టచ్చు. మేము ఇచ్చేదేమో షాప్ లో మళ్ళీ వీళ్ళే వేసేది. షాప్ లో వేస్తే వాళ్ళు 1000 రూపాయలు అమ్ముతారంట. ఇది డైరెక్ట్ మనం తయారు చేసే హోల్సేల్ కంపెనీ అన్నమాట. హోల్సేల్ కంపెనీ. నేను ప్రమోషన్ ఏం చేయట్లేదు. మా ఆంటీ మరేవతి అంటే మేమందరూ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, ఇంటి పక్కనే. నేను ఎందుకంటే ఎవరో ఒకరు తీసుకుంటారు, కొంచెం ఉపయోగపడుతుంది అనేసి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఏదో ప్రమోషన్ అనుకోకండి. కొంతమంది కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇదే పనిగా వచ్చి కామెంట్లు పెడతారు కదా, ఇది కూడా ప్రమోషన్ చేస్తున్నారని పెడతారు అనమాట. ఇది ప్రమోషన్ కాదు, మా ఆంటీ కోసం తీస్తున్నాం. మేమందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. మేమందరం ఒకే ఏరియాలో ఉంటాం. సో దానికోసం అందులో ఒకటి నేను కూడా చిన్నప్పుడు గుట్టాను కాబట్టి నాకు అన్ని ఒక్కసారి మెమోరీస్ అన్ని గుర్తొచ్చాయి. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను వీడియో తీస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి, మొన్నటి నుంచి అనుకుంటా అడుగుతూనే ఉంది ఆంటీ తీరా అని చెప్పని. నాకే కుదరలేదు. ఫైనల్ గా అయితే ఇప్పుడు కుదిరింది. ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్ రావచ్చు. అంకుల్ నెంబర్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ ఉప్పలం భోజనాలకు కానీ, ఎల్లమ్మకు కానీ, ఏ ఫంక్షన్లకైనా కూడా తీసుకోవచ్చు మీరు. ఈ ఆకులు ఏమంటారో తెలుసా? మోదుగాకులు. ఈ ఆకులతోటే మా నాయనమ్మ చుట్ట తాగేది. అవును మరి కదా ఆంటీ, చుట్ట తాగేది. మేము ఆకుల కోసం పోతే ఆకులు తెచ్చాక ఒక 10 ఆకులు తీసుకొని దగ్గర పెట్టుకునేది మా నాయనమ్మ. చుట్ట కూడా తాగేది మా నాయనమ్మ, మా తాతయ్య చుట్ట తాగేవాళ్ళు. కానీ ఈ పుల్లలు ఈత పుల్లలు అయితే ఇంకా భలే ఉంటాయి. అవి కొంచెం ఇట్లా గట్టిగా ఉంటాయి, ఇలా ఇరవంగలోనే మంచిగా ఇరుగుతాయి, బాగుంటాయి, ఫాస్ట్ గా అయిపోద్ది అనమాట ఈత పుల్లలు అయితే. ఈత పుల్లలు కూడా అవి తెచ్చి నానబెట్టు తడుపుకోవాలి, అది కూడా ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్ చెప్పండి. ఫస్ట్ తేవంగా ఏం చేస్తారు? ఆకులు తీసుకొచ్చి ఎండబెట్టాలి, తర్వాత మొత్తం నానబెట్టాలి. నానంటే నీళ్ళు చల్లి మొత్తం ఇట్లా అద్దులాగా పెట్టి దీని మీద బరువు పెట్టాలి. బరువు పెట్టాక ఇట్లా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇస్తరాకులు కుట్టుకోవాలండి. ఎంత ప్రాసెస్ ఉంటది దీనికి చేయడానికి. ఇవన్నీ కట్ చేయాలి. ఇవి ఉంటాయి కదా షేప్ కాదు, తొడాలు ఉంటాయి కదా, ఈ తొడాలను కూడా కట్ చేయాలి. మళ్ళీ అన్ని తీసుకొచ్చి తొడాలు కట్ చేసి ఇంగ్లీష్ లో చెప్పు. వాటి ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు నాకు. ఇంగ్లీష్ లో పూర్ నేను ఈ తొడాలు మొత్తం దగ్గరికి ఇంత బాగా ఉంటాయి. మనం చట్నీ కోసేటప్పుడు ఇట్లా తీసుకొని చూస్తాం కాబట్టి తొడాలన్నీ ఇచ్చిన తర్వాత ఇట్లా మొత్తం ఒక పురుకోసడానికి మొత్తం కుచ్చి ఎండబెట్టిన తర్వాత మొత్తం తడుపుకొని దీని మీద బరువు పెట్టాలి. బరువు పెడితే మెత్తగా అవుతాయి అనమాట, తడుస్తాయి కాబట్టి మెత్తగా అవుతాయి. మెత్తగా అయిన తర్వాత మళ్ళీ ఇస్తరా కుట్టాలన్నమాట. ఇది ప్రాసెస్. ముందు చెట్టు దగ్గరికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి కోసుకొని రావాలి కదా, అది ఇంకా చాలా. ఇస్తరాకులు కుడుతున్నా అన్నయ్య, ఆకులు ఇయ్యమ్మా. ఎవరో వీళ్ళు ఒకసారి షాక్ అయ్యారు అనుకుంటా. ఏంది వీళ్ళు ఒకసారి ఏదో దీంట్లోకి మారిపోయారేదని చూస్తాను. వెంకి వెరైటీగా ఆకులే ఉండాలమ్మా. ఆకులు దేంట్లో కుట్టాలయ్యా? మొత్తం రౌండ్ ఆకులే ఉన్నాయిగా, ఇవ్వట్లే ఇవి ఉంటే చంద్ర నేను గుట్టే దగ్గర తీసినా. చందు తీసామా గుట్టి దగ్గరికి? నిజంగా నేను కుట్టలేదు అనుకుంటారు చూసేవాళ్ళు. కుట్టడం వచ్చు నాకు, నేనేం మర్చిపోలేదు. నాకు గుర్తే ఉన్నాయి. నాకు చిన్నప్పుడు కుట్టాను. నేను చిన్నప్పుడు వెళ్ళి పిల్లబచ్చలాగా వెళ్ళి ఒక బస్తా వేసుకొని పోయి తీసుకొని వచ్చేదాన్ని అక్కతో పాటు వెళ్ళి. ఎన్నిసార్లు కింద పట్టి రోజులు ఉన్నాయో, ఎన్నిసార్లు కింద పట్టి మంచినీళ్ళు కూడా తాకుండా అట్లానే పోయి తెచ్చుకునే వాళ్ళం. అంటే నేను చిన్న చిన్న ఆకులతో కుట్టా అనమాట. బాగాలేదా వెంకి? బాగుందా? అది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇది కొంచెం ఉపయోగపడే వీడియో అనేది వీడియో తీస్తున్నాను. వీళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుందనే ఆలోచనతో అయితే వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఇంత పెద్దగా ఉన్న ఇస్తరాకు న్యాచురల్ అనమాట. ఇస్తరాకులు ఇవే వాడండి అందరూ. అంటే నేను ఇప్పటికిప్పుడు అందరూ వాడమని చెప్పట్లేదు, కానీ ఏంటంటే ఇప్పుడు మనం వాడే అన్ని కూడా అవి చాలా పొల్యూషన్ అంతా హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇదైతే న్యాచురల్ అనమాట. మనకి ఇది తిన్న తర్వాత మనం
మట్టిలో పడేసినా కూడా మొత్తం బయట పడేసినా కూడా మొత్తం కలిసిపోద్ది అనమాట. దీనివల్ల కూడా ఏ పొల్యూషన్ ఉండదు, ఏ ఉండదు. ఇస్తరాకులు అయితే ఇప్పుడు ఇక్కడ రేవతి ఆంటీ వాళ్ళు మా ఏరియాలోనే ఉంది, అందరూ ఒక ఏరియాలోనే ఉంటాం. వీళ్ళ దగ్గర ఇస్తరాకులు కట్ట 500, కట్ట 500, 100 ఇస్తరాకులు ఉంటాయన్నమాట. మన ఖమ్మంలో ఉన్న వాళ్ళు కానీ ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఇస్తరాకులు మీకు ఏదైనా ఫంక్షన్కి ఇస్తరాకులు కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేనైతే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను, అంకుల్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ పెడతాను. కాంటాక్ట్ అవ్వండి, మీకు కావాలనుకుంటే తీసుకోండి. తెలంగాణ వాళ్ళకి ఇట్లా మోదుగాకులు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, మాక్సిమం అందరికీ తెలుసు మోదుగాకులు ఇస్తరాకులు. బఫేలు గిఫోలు తినదు ఇందులో. సో ఇదన్నమాట వీడియో. ఇంకా అని చెప్పు నువ్వు కూడా ఇక తీసుకోండి, మీరు ఇంకా మా దగ్గర తీసుకోండి. అది చూసి చెప్పు. తీసుకోండి, మా ఆకులు దేవుళ్ళకి అన్నిటికీ పనికొస్తాయి. షాప్ లో వేస్తాం మేము. కొంచెం ఆంటీకి చెప్పడం రాదు, ఇబ్బంది పడుతుంది అనమాట. కెమెరా ముందుకు వాళ్ళకి నాలాగా అంత ఫాస్ట్ చెప్పలేరు కాబట్టి నేనే చెప్తున్నాను అనమాట. షాప్ లో కూడా వాళ్ళే వేస్తారు, కానీ ఇక్కడ షాప్ అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ 1000 రూపాయలు పడితే ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే 500 అనమాట. హోల్సేల్ అనమాట ఇది. సో అందరు తీసుకోండి. మొన్నటి నుంచి అడుగుతున్నారని వీడియో తీశాను. సో ఇది ఓకేనా, కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్బాక్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ లో కానీ లేకపోతే యూట్యూబ్ కింద ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కానీ నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇది నేను ఈ వీడియో తీయడం వల్ల కొంచెం వీళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే చూసే వాళ్ళు కూడా ఏదో ఒకసారి ఎవరైనా ఒకరు కొంటారనేసి, ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి తీస్తున్నాను అనమాట. కొద్ది గొప్పలో కొంచెమైనా ఎవరైనా ఒకరు తీసుకుంటారనేసి అయితే ఆ ఆలోచనతో అయితే వీడియో తీస్తున్నాను. ఇలా అందరు తీసుకుంటే బాగుంటుందని నా కోరిక అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా కావాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. బాయ్.